A45 న్యూస్కి స్వాగతం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం ఎదిలాబాద్లోని వడ్ల కొనుగోలు కేంద్రంను సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గత నెల రోజులుగా వడ్ల కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన చేయడంతో ఈరోజు ఎంపీ ఈటెల రాజేందర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. వర్షాలు పడి మొలకలు వచ్చి కాలువలో కొట్టుకుపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 గంటల్లో హమాలీలను ఏర్పాటు చేసి కల్లంలో వడ్లన్నీ కొనుగోలు చేయాలని జేఈ సుగుణాబాయికి ఆదేశం ఇచ్చారు. కాలువ కిందికి ఉంటుంది ఆల్రెడీ కిందికి కొట్టుకుపోయినాయి కాలువలు అన్న ఎన్ని వద్దులు మళ్ళా వానబడి కొంచెం అంచు కూడా మనసులో పెట్టినాం మనం ఈ అంచు ఆల్రెడీ దాన్ని కొనుమంటే చాలా రాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్యాడీ పర్చేజ్ మీరు చూస్తుండ్రా వాడు చూస్తుండ్రా? ఒక్క చూపించాలి ఒకటి. నేను ఇక్కడ గడికేశ్వర మండలం ఎదిలాబాదు ఐక్యత సెంటర్ వచ్చినమ్మా బండకాడికి. మీకు 1 మంత్ బ్యాక్ ఇచ్చినటువంటి చిట్టీలు ఒక 3 సార్లు ఎండినాయి, 3 సార్లు తడిసినాయి, కాలువలో కొట్టుకపోయినాయి, బస్తాలు లేవు, ఆమాలీలు లేరు, ప్రాసెసింగ్ అంటే మీకు పట్టే మిషన్ లేవు. వాళ్ళ బాధ చూస్తుంటే వీళ్ళకి హైదరాబాద్ పక్కకే ఉన్నారు, ఇంత దారుణంగా ఉందనిపిస్తుంది. జనరల్గా మీ రూరల్ ఏరియాలో వార్తలు వస్తున్నాయంటే అర్థం ఉంది, కానీ ఇక్కడ పంటనే తక్కువ. మీకు తెలుసు, మీ ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉన్నారు. లిటరల్లీ అంటే మీకు ఒక మహిళలు మాట్లాడిన వీడియో మీకు పంపిస్తా, మీరు ఒకసారి చేసుకోండి. గట్కేసర్ మండలం ఏదిలాబాద్లో ఉన్నా నేను. మీరు రండి, అలా వచ్చి ఒకసారి చూడండి. మీకు ఎంత కూతబేడి దూరంలో ఉంది, మీకు నిజంగానే 50 కిలోమీటర్లు పోయి అక్కర్లేదు. ఈ మహిళలు 30 డేస్ వాళ్ళు ఇవేంటి మీరు ఇవి ఇయ్యలే, తాడిపత్రి ఇవ్వకపోతే వాళ్ళే కిరాయి తెచ్చుకొని ఒక్కొక్క రైతు 5, 10 రోజుకు 100 రూపాయలు 200 రూపాయలు కిరాయి పెట్టి 1 మంత్ నుంచి వెళ్ళి సుతులు లేదు, బస్తాలు లేవు, ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్ మీరే తెచ్చుకోమంటున్నారు. ఆ రైస్ మిల్ దగ్గర పోతే మా కోట అలకెట్ అయిపోయింది, మాకు అక్కర్లేదు అంటాడు వాడు. అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ కట్ చేసినటువంటి కిలో కాకుండా మళ్ళీ అక్కడ ఇంకొక 2 కిలోలు కట్ చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఒకసారి చూడండి, ఆ పంటనే తక్కువ కదా. మీరు ఇప్పుడు నేను చెప్పింది నిజమా అబద్ధమా క్రాస్ చెక్ చేసుకో. నేను కావాలని వచ్చినోడు కాదు కదా. ఇవి తొందరగా అమ్మడం. ఇప్పుడు మీరు చూడండి, అధికారుల మీద మీరు యాక్షన్ కంటే కూడా ఈ ప్రాబ్లం ఎట్లా సార్ట్అవుట్ చేయాలో రైతాంగాన్ని 25-30 రోజులుగా ఈ బండ మీద పడుకుంటున్నారు మహిళలతో సహా. వాళ్ళని ఎట్లా ఇళ్ళకి పంపానో గది ఒకటి చూసుకోండి మేడం, ఉంటుందా? ఇవన్నీ చూసినాం. రమ్మని చెప్పు. నేను ఒక 5 ఏళ్ళు ఈ డిపార్ట్మెంట్ డీల్ చేసిన, నాకు తెలుసు ఇదంతా ఎట్లుంటుందో. నేను కూడా ఈ సివిల్ సప్లైస్ ఎట్లుంటుందో నేను ఒక 5 ఏళ్ళు డీల్ చేసిన. 14-19 నేనున్నా దానికి. దీన్ని ఎన్ని బాధలు ఉంటాయో, ఎంత కష్టపడో తెలుసు నాకు. కానీ దీన్ని ట్యాకిల్ చేస్తే బుల్డోజ్ చేస్తున్నారు, అసలు పట్టించుకుంటలేరు. రమ్మని చెప్పండి మీ సివిల్ సప్లై ఆఫీసర్ని ఇక్కడికి. నేను 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడనే ఉంటా, రమ్మని చెప్పండి. మంచిది. మరి మళ్ళీ పక్కకు పోపిస్తే పూలామెని పెట్టి ఒక పూలామెని పెట్టి నాకు చేత కాదు, వేరే పూలామెని పెట్టి మళ్ళీ నానే మళ్ళీ కొన్ని పోతాయి. అన్ని పోయినాక మేము ఏం తీసుకుపోవాలి సార్? ఇక చెప్పు, మీకు ఇట్లా వచ్చేదాకా కాదు. పైన జర ఫస్ట్ లేపాలి కదా, కింది ఉంటే అట్లా ఉంటాయేమో అని. ఆనబట్టింది మళ్ళీ నాని మేమేం చేయాలి? వచ్చింది మేమేం చేయాలి? పట్టినాక కూడా వాడే ఏం చేస్తాం? 2 సార్లు పట్టిన మాటనే ఉన్నాయి. 3 సార్లు పడ్డది వాన. ఇవి వస్తారు, అవి వస్తారు, లారీలు వస్తాయి అంటే వస్తలేవు. అమ్మాలో తట్టుకోలేదు అనుకోరు. ఇక్కడ ఐకేపీ సెంటర్లో 40 కిలోల బస్తకి ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు? 1 కిలో తీస్తామని అంటారు. బస్తా కిలో కట్ చేస్తారు సార్. బస్తా కిలో 40 కిలో ముందే పెడుతుంది సార్. అది మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అంటే 3 రోజుల నుంచి ఇంకో కిలో కట్ చేస్తే మీ ఒడ్లు లేపుతామని చెప్పి 40 కిలోలకు సారు కొద్దిగా ఇక్కడ ఒడ్ల సరుకు చూడండి, సరుకు చూసి అది చెప్పండి.
ఇప్పుడు ఒక కిలో కడిగి రైస్ మిల్లుకి పోయిన తర్వాత ఎన్ని రోజులు దిగుతానే ఏంటి ఇవా ఇక ఎప్పుడు దిగుతున్నాయేమో సార్ ఇప్పుడు లారీ 3 రోజులు ఆపి ఇవి సివిల్ సప్లైలు లారీలో అది మిల్లులు కమాండ్ అయ్యి ఈ రైతులకు ఇట్లా ఆగితే కిలోన్నర కట్ చేసుకుంటేనే లారీ దించుతామని చెప్తారు. ఆ కిలోన్నర కట్ చేసుకున్నాక లారీ దించిపిస్తారు. ఇప్పుడు ఎవరైనా పెద్ద గీడ మాట్లాడారనుకో ఆయన ఒడ్లు లేపడు సార్. ఈ కిలో కాకుండా మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ కిలోన్నర కట్ చేస్తారు. 41 200 చూపుతారు చెప్పేది అర్థమైతే 41 200 చూపుతారు సార్. 40 కిలోలు 41 కిలో 200 గ్రాములు చెప్తారు. వాళ్ళ గవర్నమెంట్ రూల్ ప్రకారం 40 కిలోలు 600 ఇవ్వాలి సార్. అయితే అట్లయినా కానీ 600 కాకుండా 41 200 కాడికి అగ్రయ్యారు రైతులు. అయినాక కూడా మళ్ళీ ఏమంటారు అంటే ఇందులో మాకు బాగాలేదు ధాన్యం అని ఆ మిల్లు వాళ్ళు ఈ కేంద్రం అయితే వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారో వాళ్ళు పోయి 2 రోజులు లారీ నాపి ఇక్కడ ఈ లేబర్ నాపి ఇక్కడ బాడదాం లేదని అక్కడ మళ్ళీ కిలో కట్ చేస్తేనే కాల్ చేస్తారు. ఈ రైతును అడుగుతారు, ఫోన్లలో అడిగారు, ఫోన్లలో అడిగితే రికార్డ్ అవుతుందని. మళ్ళీ ఇలా బిల్ అయితే అప్పుడు ఏమంటారంటే ఇంకొక అతను క్యాండిడేట్ కాలేదు, ఒకళ్ళు అయిన వాళ్ళకి చెప్పారు వాళ్ళు ఒక 7 క్వింటాల చిల్లర అయిందంట. ఆయనకు 450 బస్సాలు అయితే 7 క్వింటాల చిల్లర కట్ చేసిరట సార్. ఒక ఆయనకు 15 బస్సాలు కట్ చేసిరంట, 500 బస్సాలు పోతాయి. అంటే క్యాండిడేట్ వాళ్ళు వస్తామన్నారు ముందుకు. అట్లా ఉంది. ఈడ ఏమంటారు అంటే ఇప్పుడు మనం మాట్లాడినాం అనుకో మన ఒడ్లు ఇంకా ఆగాలి. మాది 29 తారీఖు వచ్చినాయి సార్. ఇది లారీ ఏక్ భర్తీ వాళ్ళు 25-30 రోజులుగా ఆనాడు ఇక్కడ తెచ్చి పోస్తే 2 డేస్లో ఎండుతాయి జనరల్గా. మేము కూడా ఫీల్డ్ మీద ఉన్న వాళ్ళం, మేము కూడా రైతులు. బండ మీద ఇది ఇంత పెద్ద 25 రోజులుగా బస్తాలు లేవని, సుతులు లేదని, హమాలీలు లేరని, మిల్లుల అలొకేషన్ జరగలేదని, తీసుకుపోయినా కూడా 2 డేస్ వరకు 3 డేస్ వరకు దించుకుంటలేరని, దించుకోకపోవడం వల్ల మళ్ళీ లారీలు వస్తలేవని 3 సార్లు తడిసి 3 సార్లు వాళ్ళు కొట్టుకపోయి కాళ్ళలో పారిపోతుంటే ఇవాళంతా లీజ్ ఫార్మర్స్ ఒక్కొక్కరు ఏడుస్తుంటే ఏముంటుంది మేడం? ఇక్కడనే గిట్లుంటే ఇప్పుడు రూరల్ ఏరియా అంటేనో వేరికి ఎంత మొత్తం కలిస్తే కూడా మీ రంగారెడ్డి జిల్లా ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో 3-4 మండలాలు ఉన్నాయి. ఈ 3-4 మండలాల్లో ఉన్న ధాన్యాన్ని కూడా హ్యాండ్లింగ్ చేయకపోతే ఎట్లా? సార్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర సెంటర్ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 10-12 డేస్ అయింది సార్. ఇక్కడ 12 డేస్లో దాదాపు రెగ్యులర్గా 2 రోజులకు ఒకసారి నేను విజిట్ చేస్తున్నాను. ఇది మల్లేశం ప్రతి సమస్య ఇక్కడ మన లారీలో గలీజ్ లేవంటే లారీలో గలీజ్ అన్నీ ఉన్నాయి సార్. సెంటర్ ఓపెన్ 10 డేస్ ఇది 27 డేస్ అవుతుంది. రిపోర్ట్ కూడా ఇచ్చారు అన్న పొలం అని అలా బాడదాన్ని ముందు ఆపబట్టి లైన్ ప్రకారమే కొలుస్తున్నాం మన వాటికి ఏం చేయాలి? తిరిగి ఆస్తి వస్తుంది మాకు. ఏప్రిల్ 10th ఉంటే 12 రోజుల క్రితం పెట్టినట్టే మేల మంత్ అంటే హెవీ అనేది అప్పటి నుంచే వస్తుంది సార్. ఇక్కడ మాయిచర్ రాకపోతేనే సార్ ఒకటమ్మా వడ్లు ఇవి ఎండాకాలం పంటలు, వర్షాకాలం అమ్మాయి హ్యూమిడిటీ ఉండడానికి. ఎండాకాలంలో బండ మీద పోతే ఒక్క రోజు ఎండుతాయి మా వడ్లు ఒకటే రోజు. సార్ క్లీన్ చేసి తీసుకురావట్లేదు సార్. క్లీన్ చేసి తీసుకురాకపోవడంలో ఈ ప్రాబ్లం వస్తుంది సార్. మళ్ళీ క్లీనింగ్ మిషన్ ఇవ్వకపోతుంది, తార్పాలిండి ఇవ్వకపోతుంది, తార్పాలిండి ఇవ్వకపోతుంది. టార్పాలిన్స్ ఉన్నాయి సార్. ఇంకా కావాలంటే కూడా తార్పాలిండ్లు 20-30 రూపాయలు ఒక రైతు 5 నుంచి 10 తెచ్చుకున్నాడు. అందరూ పోతే 10,000 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకున్నాడు. ఇవన్నీ చెప్పకండి. ఇక తప్పు జరిగిపోయింది. ఇప్పటికైనా ఈ 2 రోజుల ఇప్పుడు మీ మంత్రి గారు ఏమో స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఏమని? తడిచిన ధాన్యం కంపల్సరీ కొని అది మిల్లుకి షిఫ్ట్ చేస్తాం సార్. అదేమి ఇబ్బంది లేదు. కాకపోతే క్లీన్ చేసి ఇలా 3 రోజుల నుంచి లొల్లి పెడితే పొద్దున దిగిరు 10 మంది అమ్మాలి. వాళ్ళు దిగిరు కానీ ఇంకా వాళ్ళకి బారదాలు లేదు. అది సంచి పట్టిన అన్నం కూడా తింటలేము. నాతోనే ఉన్నాయి, నిండా పోస్తూనే ఉన్నాం. సొసైటీ పర్చేస్ ఐకేపీ సివిల్ సప్లైలు తీసుకుంటాం సార్. అంటే మీరు
వడ్లు ఎన్ని రోజులు అయిపోయి ఇక్కడ నెల అవుతుంది సార్. నెలకు ఎక్కువనే అవుతున్నాయి, 15 తక్కువ కాదు. తారీఖు నెలకి ఎక్కువ అవుతుంది సార్. 20 రోజులు మేము పోతున్నాం ఒక బండ మీద. నెల రోజుల క్రితం కదా, 2 రోజుల క్రితం వచ్చినప్పుడు మాయిశ్చర్ ఉందని తీసుకోలేదా, లేకపోతే గల్లీ బ్యాగ్స్ లెక్క తీసుకోలేదా, అమాలి లెక్క తీసుకోలేదు, ఎన్ని తీసుకోలేదు? ఇక మ్యాచర్ మొత్తం వచ్చింది సార్. ఒక 10 మందికి మ్యాచ్. వడ్లు తడిసి రంగు మారిందని, మొలకలు వచ్చినాయని, 20-25 రోజులుగా సుతులు లేక, గన్ని బ్యాగ్స్ లేక, ట్రాన్స్పోర్టేషన్ లేక, హమాలీలు లేక ఇబ్బంది పడుతున్నామనేటువంటి వార్తలు చదివినాం. మేము రూరల్ ఏరియాలో రైతాంగం ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఐక్యంగా నిలదీసి సమస్యను పరిష్కరించుకునే వాతావరణం ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నేను ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మాదంతా అర్బన్ అయినప్పటికి కూడా గడికేసరి మండలం, మూడుచింతలపల్లి మండలం, కొంత పార్ట్ మెడిచల్లో కూడా కొంత వడ్లు వస్తాయి. ఇవాళ గడికేసరి మండలం ఏదులాబాద్ అనే గ్రామంలో ఇక్కడంతా కూడా కౌలు రైతులు ఎక్కువ ఉంటారు. అసలు రైతుల కంటే కౌలు రైతులు ఎక్కువ ఉంటారు. ఏప్రిల్ 15వ తారీఖు నాడు కోసినటువంటి పంట ఇంతటి ఎర్రటి ఎండలలో ఇంత బండ మీద వడ్లు 2 రోజులు ఎండుతాయి. కానీ వడ్లు పట్టే మిషన్లు అందించక, తార్పాలిను అందించక, వాళ్ళ వడ్లు ఎండినప్పటికి కూడా మాయిశ్చర్ లేదని దబాయించి ఇవాళ మహిళలు, పిల్లలు, మగవాళ్ళు 25 రోజులుగా ఇక్కడనే ఉంటున్నారు. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ధాన్యం తడవడమే కాకుండా తీసుకుపోయి కాళ్ళ కొట్టుకుపోయింది. అంటే 6 కాలం కష్టపడి పండించిన పంట తన కళ్ళ ముందే నేలపాలైనప్పుడు, నీళ్ళపాలైనప్పుడు వాళ్ళ గోస, వాళ్ళ కన్నీళ్ళు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక్కడ చెప్తున్న బాధాకరమైనది ఏంటంటే, ఇక్కడ ఒక సుతులి మేమే తెచ్చుకోవాలట, ఖాళీ బస్తాలు లేవని వారంలో ఆపిండ్రు, మిషన్ లేదని ఒక వారంలో ఆపిండ్రు, హమాలి లేదని ఒక వారంలో ఆపిండ్రు. ఇంతకి ఇట్లా 3 సార్లు వర్షాలు వచ్చినాయి, 3 సార్లు తడిసినాయి వడ్లు, 3 సార్లు ఎండినాయి, మొలకలు వచ్చినాయి అని చెప్పి ఇప్పటిదాకా మొలకలు చూపించుకుంటూ ఏడుస్తున్నారు. ఇక దీనికి ఎక్కడో పోయి మేమే అమ్ముకుంటాం కదా సారు, మేము ప్రభుత్వాన్ని నమ్ముకొని, ప్రభుత్వం కొంటదని నమ్మి ఇంత దారుణం ఉన్నది. ఇది కూడా రేపు కాంటాలు పెట్టిన తర్వాత ఇక్కడ కిలో 200 గ్రాములు లీగల్గా పెడతామని చెప్పుకొని మిల్లుకు పోయిన తర్వాత 24 గంటలు 48 గంటలు అదే లారీలు, అదే ట్రాక్టర్లు అక్కడనే వెయిట్ చేయించి, ఇలా తాలెక్కువ ఉందని, మాయిశ్చర్ ఉందని, మా దగ్గర ఖాళీ లేదని, మాకు అక్కర్లేదని, నువ్వు తీస్తా అంటే 2 కిలోలు 40 కిలోల బస్తా, 40 కిలోల బస్తా ఇంకొక 2 కిలోలు చొప్పున అందరం కట్ చేసి ఇవాళ బిల్లులలో కూడా ఎంట్రీ చేస్తలేదు. ఇక్కడ మల్లేశం అని ఉన్నాడు, ఈయన 25 ఏప్రిల్ నాడు వచ్చినాయి. ఇవాళ 17వ తారీఖు, ఇవాళ 17వ తారీఖు అంటే అదొక 5 రోజులు, ఇదొక 22 రోజులు అవుతుంది. అంటే ఇట్లా నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అడిగిన, సివిల్ సప్లై ఐకేపీ వాళ్ళని అడిగిన, వాళ్ళు పోరాగాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు సప్పులు లేరు. ఇప్పుడైతే జేసీ గారితో మాట్లాడితే లేదు సార్ మేము చూస్తున్నాం సార్ అంటున్నారు. ఇవాళ నేను ఆ సివిల్ సప్లైస్ అధికారి వచ్చేదాకా కూడా ఉంటా తప్పకుండా. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి, మేము తిడతానో తిట్టినా అని చెప్పి మా దగ్గర పడుతున్నారు, మేము మాట్లాడుతానో విమర్శిస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మేము విమర్శించడం కోసం రాలేదు, మేము మాట్లాడడం కోసం రాలేదు. ఇక్కడ రైతులు పడుతున్న ఇబ్బందిని దూరం చేసే బాధ్యత ఒక ఎంపీగా నా మీద ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చింది తప్ప నాకేదో రాజకీయాలు చేయాలని రాలేదు. నేను అంటున్నా, ఇంతమంది ఇన్ని పేపర్లలో వార్తలు వచ్చినప్పటికి కూడా మీరు ఎందుకు స్పందించలేకపోతున్నారు? ఈ సమస్య నుంచి ఎందుకు అధిగమించలేకపోతున్నారు? ఇవాళ మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తామని దేవుడెరుగు, 500 రూపాయలు బోనస్ ఇస్తారు దేవుడెరుగు. కానీ ఉన్నవాళ్ళు కూడా కొనక ఇవాళ పండిన పంటలో 10%, 20% నీళ్ల పాలై మొలకలెత్తి ఇవాళ చివరికి నీ మిల్లు దగ్గర పోయి బతిలాడుకొని దించే పరిస్థితి వస్తే ఇంతకంటే ఎక్కువైంది. ఇవాళ రైతులు నిజంగా ఎక్కడ కూడా ప్రశాంతంగా లేరు, రైతులు ఎక్కడ కూడా సుఖంగా లేరు, సంతోషంగా లేరు. రైతులు ఏడుస్తున్నది, ఇవాళ కదిలిస్తే ఏడుస్తున్నారు. దీన్ని నీవు మనుషులు పంపు, నీ మనుషులను పంపు, ఎంక్వైరీ చేసుకో. మేము రాజకీయాల కోసం మాట్లాడుతున్నామా, నిజమా? ఒకసారి ఎంక్వైరీ చేసుకో. ఈ మండలంలో గడకేశ్వర మండలంలో నీ పార్టీ నాయకులు కూడా ఉంటారు, మరి నీ పార్టీ నాయకులను నీకు రిపోర్ట్ ఇవ్వాలి. నేను ఒకటే అంటున్నా, ముఖ్యమంత్రి గారు భూమి మీదకి రా, భూమి మీదకి వచ్చి ఈ సమస్య అంతా కూడా వెంటనే పరిశీలించి ఈ వడ్లు 2 రోజులల్లా 3 రోజుల పూర్తి స్థాయిలో ఏ మిల్లుకు పంపి ఇక్కడ చెప్తున్న మాట ఇంతకుముందు